ఉంటారు. Today I want to talk to you about some character in the Bible that I really love. అలాగే నాకు ఎంతగానో ఇష్టపడే ఒక వ్యక్తిత్వం గురించి మాట్లాడాలనుకుంటున్నాను బైబిల్లో నుంచి. We see this person in the book of Joshua. యెహోషువ గ్రంథంలో ఆయన యొక్క పాత్రను మనం చూస్తాము. So after Moses is dead, now God is having a conversation with Joshua. మోషే మరణించిన తర్వాత ఇప్పుడు దేవుడు యెహోషువతో సంభాషిస్తూ ఉన్నాడు. And he's telling Joshua, I know you have a bigger plan and a purpose. అలాగే యెహోషువతో మాట్లాడుతూ దేవుడు ఏమంటున్నాడుగా, మీ పట్ల ఒక గొప్ప ఉద్దేశాలు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాను నేను. I want you to achieve something bigger than you can imagine. మీరు ఊహించిన దానికంటే మీరు ఎక్కువగా సాధించాలి అని చెప్తూ ఉన్నాడు. But for you to do that, there is a secret that I want to give it to you. కానీ మీరు అలా సాధించాలంటే నేను మీకు ఒక రహస్యాన్ని ఇస్తున్నానని చెప్తూ ఉన్నాడు. And today I want to talk to somebody in the house that you think that God has called you to do something bigger in your life. అలాగే ఇక్కడ ఉన్న కొంతమందితో మాట్లాడుతున్నాండి, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, దేవుడు మీకు ఒక పిలుపుని ఇచ్చాడు, మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ సాధించే ఒక పిలుపు. If you think that God has called you for something bigger and you think that God has given you a bigger vision, అలాగే దేవుడు మీకు ఒక గొప్ప దర్శనాన్ని ఇచ్చినాడని మీరు నమ్ముతున్నట్లయితే, and I want to give you a secret on how you can achieve that. మీరు దాన్ని ఎలా సాధించగలరో ఆ యొక్క రహస్యాన్ని నేను మీకు చెప్తాను. Maybe God has called you in your generation to be a millionaire. అలాగే మిమ్మల్ని కోటీశ్వరుడిగా ఉండమని దేవుడు పిలిచాడేమో ఈ యొక్క మీ తరంలో. Maybe God called you to keep a business that was never in your family. మీ కుటుంబ తరంలో ఎప్పుడు లేని విధంగా వ్యాపారము పెట్టమని చెప్తున్నాడేమో. Or maybe you are someone you have done something differently but you end up failing every single time. అలాగే అందరికన్నా వ్యత్యాసంగా మీరు చేసినప్పటికీ విఫలమవుతూ ఓటమి పాలవుతూ ఉన్నారేమో. So I want to reveal that secret to you that can help you be prosperous and make you successful in everything that you do. అలాగే మీరు చేసే ప్రతి కార్యంలో సమృద్ధిలో ఉండి వర్ధిల్లే విధంగా ఏదైతే రహస్యం ఉందో ఆ యొక్క రహస్యాన్ని మీకు చెప్తాను ఈ రోజు. Can I tell you that? అదేంటో చెప్పనా? Can I tell you that? అదేంటో చెప్పనా? In the book of Joshua, God tells to Joshua, do not depart from the book of the law, but keep the book of the law on your lips day and night, and then you will be successful in everything that you do. యెహోషువ గ్రంథంలో దేవుడు యెహోషువకు సెలవిచ్చిన మాట ఏమిటనగా, నా యొక్క ధర్మశాస్త్రం మీ నోటి నుంచి తీసివేయకము, దీవారాత్రములు దీని యందు ధ్యానించుము అని చెప్తూ ఉన్నాడు. Amen. Amen. Most often we want 10 steps on how to be successful. అలాగే కొన్నిసార్లు మనం ఇలా అనుకుంటూ ఉంటామండి, వర్ధిల్లడానికి ఒక 10 స్టెప్స్ కావాలి అని. We want to do something so different to be successful. అలాగే వర్ధిల్లడానికి ఏదో వ్యత్యాసంగా చేయాలనుకుంటూ ఉంటాము. But the things of the spirit are very simple. కానీ ఆత్మీయ విషయాలు అనేవి చాలా సులువుగా ఉంటూ ఉంటాయి. And God is giving that secret to Joshua and is telling that the word of the Lord is everything that you need to be successful in your life. అలాగే దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఆ యొక్క రహస్యాన్ని చెప్తున్నాడు. ఆ యొక్క రహస్యం ఏమిటనగా, నీకు కావాల్సిందల్లా వర్ధిల్లడానికి దేవుని యొక్క వాక్యము కావాలని చెప్తున్నాడు. If you can meditate on the word of the Lord day and night, దేవుని యొక్క వాక్యాన్ని గనుక నువ్వు దీవారాత్రులు ధ్యానించినట్లయితే, and not look to the left or to the right, కుడి వైపుకి ఎడమ వైపుకి తిరగకుండా చూడకుండా, and continually meditate on the word of the Lord, అలాగే దేవుని యొక్క వాక్యమందు ధ్యానిస్తూ కొనసాగించడం ద్వారా, no matter what you touch will be successful. మీరు దేని తాకినా సరే మీరు వర్ధిల్లుతూ No ఉంటారు. matter where you walk, the lands will be given as possessions unto you. మీరు ఎక్కడ నడిచినా సరే ఆ యొక్క భూములు అనేవి నీకు స్వాస్థ్యంగా ఇవ్వబడతాయి. Everywhere you step in, you will be treated like a king. మీరు ఎక్కడ అడుగుపెట్టినా సరే రాజుగా మిమ్మల్ని చూసుకుంటూ ఉంటారు. You can have 100 people competing you, but still you will be better because you have the word of the Lord. దేవుని యొక్క వాక్యం నీకుంది కాబట్టి నీతో పాటు 100 మంది పోటీ పడుతున్నా సరే నువ్వు వాళ్ళకంటే కూడా చక్కగా శ్రేష్టముగా ఉంటావు. Amen. 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 Are you ready to cherish the word of the Lord in దేవుని your యొక్క heart? వాక్యమందు ఉత్సహించడానికి దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ఉంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అండి? Amen. Amen. Let us all turn our Bible to Hebrews chapter 11. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. And first let's read the verse 13. 13వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనము. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. So we see Hebrew chapter 11 is called the heroes of faith. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని విశ్వాసానికి సంబంధించిన గొప్ప యోధుల యొక్క పేర్లు అనేవి ఇందులో ఉంటూ ఉంటాయి. So you will have an entire gist of the Old Testament in Hebrews 11. అలాగే పాత నిబంధనలో ఉన్న వాటి విషయాలు కొద్దిగా ఇక్కడ రాయబడి ఉంటాయి. We see what happened in the Old Testament if people believed in God. పాత నిబంధనలో దేవుని నమ్మినట్లయితే వారికి ఏమి జరిగిందో అది రాయబడి ఉంటుంది. And let me give you a gist of it. అలాగే దాని నుండి కొంచెం చెప్తానండి. So firstly it talks about Abel, and it says that Abel offered a better offering by faith. అలాగే ఇక్కడ వాక్యంలో ఏమని తెలుస్తుందా, ఏబేలు ఈ యొక్క మంచి అర్పణను శ్రేష్టమైన అర్పణను దేవునికి ఇచ్చాడని రాయబడి ఉంటుంది. Let me tell you that your offering by faith can achieve much more in your life. నీ అర్పణను ఇచ్చే ఆ యొక్క కానుక గాని అర్పణ గాని విశ్వాసంతో ఇస్తే నీకు ఎంతగానో ఫలభరితంగా ఉంటుంది అది. Most often people think how much big offering
offering I'm putting, and they think that they are doing the biggest thing in their lives. అలాగే చాలా మంది ఏమనుకుంటామంటే ఎంత ఇస్తున్నానో దీనివల్ల నేను ఏదో గొప్ప పనిని చేస్తాను అనుకుంటారు. Most people think, oh, I'm putting a big amount of offering, so now I'm blessed. అలాగే నేను పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తున్నాను కదా, నేను దీవించబడతానని చెప్తూ ఉంటారు. But let me tell you, your offering is not seen by the amount you put in, but your offering is seen by the faith that you put in. అలాగే నీ యొక్క కానుక అనేది నువ్వు ఎంత ఇస్తున్నావు దాన్ని బట్టి కాదు, కానీ నీ యొక్క విశ్వాసము చొప్పున అది కొలవబడుతుంది. And today I want to tell you that your offering has the power to oversee and supersede some things if only you can add faith to it. అలాగే నీ యొక్క కానుక అనేది ఫలభరితంగా ఎప్పుడు ఉంటుంది అనగా నువ్వు పంట కోసుకునే విధంగా ఎప్పుడు ఉంటుంది అనగా నువ్వు విశ్వాసంతో దాన్ని విత్తినప్పుడు మాత్రమే. And we see that Enoch has overcome death by faith. అలాగే హానోకు మరణంని కూడా జయించాడండి విశ్వాసము ద్వారా. And I want to tell somebody here today. అలాగే ఇక్కడ ఉన్న వారికి చెప్పాలనుకుంటున్నాను నేను. Maybe doctors have told you that you have no hope. అలాగే డాక్టర్లు నీకు చెప్పి ఉండొచ్చు ఎటువంటి నిరీక్షణ లేదు నీకు ఇంకా అని. Maybe doctors have told you that your sickness does not have any solution. అలాగే నీకున్న అనారోగ్యము లేకపోతే వ్యాధికి ఎటువంటి పరిష్కారం లేదని చెబుతున్నారేమో. If Enoch can overcome death by faith, there is nothing that you cannot overcome by faith. హానోకే దేవుని యొక్క వాక్యము ద్వారా విశ్వాసం ద్వారా మరణాన్ని జయించినట్లయితే మీరు అధిగమించలేనిది ఏది కూడా లేదు ఈ లోకంలో. Amen. ఆమేన్. I want you to know that you can do anything if only you can have faith. మీకు విశ్వాసం ఉన్నట్లయితే మీరు దేనినైనా సాధించగలరు. And it says that Noah saved his family by faith. అలాగే నోవా విశ్వాసంతో తన యొక్క కుటుంబాన్ని కాపాడుకున్నాడు. And I want you to know that you have the ability to save your family as well if only you can have faith. నీకు విశ్వాసం ఉన్నట్లయితే నీ యొక్క కుటుంబాన్ని నువ్వు రక్షించుకోగలవు. And then we see many other people. We see that Abraham was called into a foreign land. He lived by faith and he was prosperous. అలాగే ఇంకొకటి కథ భాగాలు చూసుకున్నట్లయితే అబ్రహాంని వేరే ఒక దేశానికి తీసుకెళ్ళి అక్కడ కూడా ఆయన వర్ధిల్లాడు, ఫలభరితంగా ఉన్నాడు. And we also see that Sarah believed in God and by her faith she opened up her womb. అలాగే శారా దేవుని యందు విశ్వాసంతో నమ్మకంతో ఉన్నప్పుడు తన యొక్క గర్భం అనేది తెరవబడింది. And if there's anybody here waiting for children or planning for children, ఎవరైనా సరే ఇక్కడ ఉన్నవారు పిల్లల గురించి ప్రణాళికలు వేసుకుంటే ఎవరైనా పిల్లల కోసం ఎదురు చూస్తున్నట్లయితే I want you to know you have the faith that has the power to open up your womb. అలాగే నీకు విశ్వాసం ఉన్నట్లయితే ఆ యొక్క గర్భాన్ని తెరవగలదు అది. Amen. 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 So we look at all of these people and let's look at the verse 13 that is so interesting. It says that these all died in faith, not having received the things that have promised. అలాగే 13వ వచనం ఒకసారి గమనించినట్లయితే వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను దూరం నుండి వందనం చేసి వారు యాత్రికులై ఉన్నామని చెప్తూ ఉన్నారు. He says now the entire chapter 11 is talking about the great things that they have done, but this scripture is saying that they have died without receiving what they have promised. అలాగే ఈ యొక్క అధ్యాయం అంతా కూడా వారు చేసిన గొప్ప గొప్ప కార్యాల గురించి రాయబడి ఉంటుంది, వివరించబడి ఉంటుంది, కానీ విశ్వాసం గల వారు మృతి నొంది వాగ్దానం లేని వారుగా మృతి చెందారని రాయబడి ఉంటుంది. So every time when we are looking at Abraham, every time we are looking at Sarah, every time we are looking at all of these people, we think the promises of God are very material. అలాగే ఎప్పుడైతే అబ్రహాం గురించి శారా గురించి వీరందరి గురించి నేర్చుకుంటూ ఉంటామో దేవుని యొక్క ఆశీర్వాదం అనేది ఎల్లప్పుడూ కూడా వస్తుపరమైనది అని అనుకుంటూ ఉంటాము. We think it's about the lands, we think it's about the children, we think it's about going and taking over the world. అలాగే భూముల గురించి లేకపోతే ఆస్తుల గురించి లేకపోతే ఈ యొక్క వస్తుపరమైన విషయాల గురించి అనుకుంటూ ఉంటాం అనేక మార్లు. But this scripture is saying that these people did not receive what has been promised. కానీ వాక్యం ఏమని సెలవిస్తున్నారు, ఏదైతే వాగ్దానం చేయబడిందో అది వారు పొందుకోలేదని రాయబడి ఉన్నది. And today let me tell you that what has been promised they did not receive, but you and I have received that. అలాగే ఒక మాట చెప్తున్నాను, ఈ రోజు వారికి ఏదైతే వాగ్దానం చేయబడిందో వారు పొందుకోలేదు, కానీ ఈ రోజు నువ్వు నేను పొందుకోగలిగే ఆ యొక్క సామర్థ్యం కలిగి ఉన్నాము. And that is Jesus Christ himself. ఆ యొక్క సామర్థ్యం ఎవరంగా యేసుక్రీస్తు అయి ఉన్నాడు. Today you and I have given the greatest gift of all time, that is Jesus Christ. అలాగే నిత్యత్వానికి సంబంధించిన ఒక బహుమానం అనేది మనకి ఇవ్వబడింది. ఆ యొక్క బహుమానం ఎవరనగా యేసుక్రీస్తు అయి ఉన్నారు. Every time you're taking part in the body and the blood of Jesus, ప్రతిసారి ఎప్పుడైతే ఆయన యొక్క బలలో మీరు పాలు పంచుకుంటూ ఉంటారో, every time you're taking part in the body and the blood of Jesus by faith, విశ్వాసంతో ఎప్పుడైతే ఆయన శరీరంలో రక్తంలో పాలు పంచుకుంటూ ఉంటారో, let me tell you, you have the ability more than what Abraham had, more than what Sarah had, and more than what Enoch had, because these people just saw the shadow and they could achieve so much. Imagine you and I are taking part in the body of Jesus himself. How much more that we can do in this world. అలాగే అబ్రహాము శారా వీరందరూ చేసిన వాటి కంటే కూడా గొప్ప కార్యాలు మనం చేయగలము. వారికి
కేవలము పాత నిబంధన ఛాయలో ఉండి అన్ని గొప్ప కార్యాలు చేసినట్లయితే మనము నూతన నిబంధనలో ఉండి ఎన్ని గొప్ప కార్యములు చేయగలమో ఒకసారి ఊహించండి. I want you to know that the body of Jesus Christ has a capacity to do everything and anything in your life. అలాగే యేసుక్రీస్తు యొక్క శరీర రక్తం అనేది మీ చేతిలో ఏదైనా చేయగలదు, ఏదైనా సాధించగలదు. The body of Jesus Christ is a gift that is given to the church so that we can take part in it and experience eternal life on earth. అలాగే యేసుక్రీస్తు యొక్క శరీర రక్తం అనేది సంఘానికి ఇవ్వబడిన బహుమానమైనది. ఎందుకనగా మనం ఈ యొక్క లోకంలో నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి. That is why Paul writes to the church of Corinth and he says that I am so saddened that the body of Christ is not discerning the body of Jesus Christ, and that's why many of you are ill, many of you are sick, and some of you are even dead. అలాగే అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు ఏమని సెలవిస్తున్నాడు అనగా, చాలా మంది తెలియక వివేచము లేకుండా తీసుకుంటున్నారు కాబట్టి అనేక మంది మీలో అనారోగ్యులై నిద్రపోతున్న వారుగా ఉంటూ ఉన్నారు చెప్తున్నాడు. But if only you can discern what the body of Jesus Christ has done for you. కానీ దేవుని యొక్క శరీర రక్తం అనేది నీ కోసం ఏమి చేసిందో నువ్వు తెలుసుకొని వివేకంతో ఉన్నట్లయితే, if only you can discern, the word of God is saying that you will no longer be sick, you will no longer be weak, you will not die, but you will have the capacity to enjoy the fullness of God on earth and be an example to people that are on this earth and tell them that my God is a living God. ఎప్పుడైతే నువ్వు తెలుసుకొని యేసుక్రీస్తు యొక్క శరీర రక్తంలో పాల్పంచుకుంటూ ఉంటావో, నువ్వు వ్యాధి లేనివాడిగా ఉంటావు, నిద్ర లేనివాడిగా, మరణం లేనివాడిగా ఉంటావు. ఈ యొక్క లోకంలో ఉన్న వారందరికీ కూడా నువ్వు సువార్తను ప్రకటించే విధంగా ఉంటూ ఉంటావు. You can still be like the church of Corinth. మీరు కొరింథీ సంఘం వల్లే ఉండవచ్చు. You can discern it, you cannot discern it. మీరు వివేకంతో ఉండాలా లేదా అనేది మీ అభిప్రాయము. You can take it by faith or you can take it without faith. విశ్వాసంతో తీసుకోవాలా లేదా అనేది మీ నిర్ణయము. But I want to tell you, కానీ మీకు చెప్పాలనుకుంటున్నాను, but if only you can understand that you can discern the body of Christ, let me tell you that you are about to be set free from everything that is holding you back. కానీ ఎప్పుడైతే తెలుసుకొని ఆయన యొక్క శరీర రక్తంలో పాల్పంచుకుంటూ ఉంటారో, దేని నుంచి అయితే బంధించబడి ఉన్నారో మీరు దాని నుంచి విమోచన పొందుకుంటారు. I want you to know that what Abraham, what Sarah, what Enoch, what all these mighty men could not experience, you and I have been freely given so that we can have a better life than all of these people. అలాగే అబ్రహాము, శారా వీరందరూ ఏదైతే సాధించలేకపోయారో వారికంటే శ్రేష్టమైన జీవితం మనకి ఇవ్వబడింది. ఎందుకనగా వారు సాధించలేరు, మనం సాధించడానికి. Abraham was known for having a child at an old age. అలాగే అబ్రహాము దేనికి సాదృశ్యం అనగా 90 సంవత్సరాలు వచ్చినప్పుడు సంతానం కలిగి ఉన్నాడని దానికి సాదృశ్యము. Enoch was known for overcoming death. ఆనోకు దేనికి సాదృశ్యం అనగా మరణాన్ని జయించాడు కాబట్టి. Because you and I are taking part in the body and the blood of Jesus Christ. ఈ రోజు నువ్వు నేను యేసుక్రీస్తు యొక్క శరీర రక్తంలో పాలుపంచుకుంటున్నాం కాబట్టి My genuine prayer that you will be known for all of these things. నా యథార్థ ప్రార్థన ఏమిటనగా వీటన్నిటికి మీరు సాదృశ్యమై ఉంటారని. My genuine prayer is your generations and generations will talk about what you have achieved through the blood and body of Jesus. యేసుక్రీస్తు శరీర రక్తం ద్వారా నువ్వు ఏమి సాధించావు నీ యొక్క తరమంతా కూడా మాట్లాడుకుంటుంది. I pray that may you be the Hebrews chapter 11 in your generation. మీ తరంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నట్టు మీరు ఉందురుగాక యేసు నామములో. I pray that may you be an ancestor that your entire generation will look up to and say, because my grandfather did it, because my grandmother did it, I will do it. అలాగే మీ తరం వారు నిన్ను చూసి వారు చేశారు కాబట్టి నేను కూడా చేశాను అనే దానితో వారు ఉండాలి. Imagine if Abraham can travel for so many years just by faith, how much more you and I can travel with the body and the blood of Jesus Christ. అబ్రహాము విశ్వాసముతో ఆయన అంత దూరము ప్రయాణించినట్లయితే నువ్వు నేను యేసుక్రీస్తు యొక్క శరీర రక్తం ద్వారా ఎంత దూరం ప్రయాణించగలమండి. Are you ready to take part in the body and the blood of Jesus? యేసుక్రీస్తు యొక్క శరీర రక్తంలో పాలుపంచుకోవడానికి And I సిద్ధంగా want you ఉన్నారా? to take it with excitement and knowing that this has the ability to change everything that I have on the inside of me. అలాగే పాలుపంచుకునేటప్పుడు ఉత్సాహంగా తీసుకోవాలి. ఎందుకనగా నా జీవితంలో నా దేహంలో ప్రతి దాన్ని మార్చగలదు, స్వస్థపరచగలదు నమ్మకంతో తీసుకోవాలి. All the people in the Old Testament were just seeing the shadow of this and being blessed, and you and I are seeing the fullness of God's glory, and imagine how much more should we be set free. పాత నిబంధనలో ఉన్నవారు ఛాయను మాత్రమే చూసి వారు విశ్వాసంతో ఉన్నారు. ఈ రోజు నువ్వు నేను యేసుక్రీస్తు యొక్క మహిమను పరిపూర్ణమైన మహిమను చూస్తున్నాము. నువ్వు నేను ఎంత సాధించాలండి? Are you ready to take part in the body and the blood of Jesus? బలిలో పాలుపంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అండి? Are you ready to discern the body and the blood of Jesus? వివేకముతో తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? If only you can discern his body. ఆయన యొక్క దేహాన్ని శరీర రక్తాన్ని నువ్వు తెలిసి తీసుకున్నట్లయితే Every bondages are going to be broken today. ఈ రోజు ప్రతి బంధకం నుంచి విడుదల పొందుకుంటారు. If only you can discern the body of Jesus. మీరు తెలుసుకొని తీసుకున్నట్లయితే, If only you can understand that this has been promised to me even before the foundations of the world, so that every time I take part in this, I am living an eternal life. You are about to be set free. అలాగే భూమికి పునాది వేయక ముందు ఇది స్థాపించబడి
నిర్ణయించబడిందని నువ్వు తెలుసుకొని తీసుకున్నప్పుడు నీకు కూడా నిత్య జీవం అనేది కలిగి ఉంటావు. Can we all stand up to our feet and prepare our hearts to take part in the communion? అందరం కూడా లేచి నిలబడినట్లయితే బలిలో పాలు పంచుకోవడానికి సిద్ధపడదామా అండి? I want you to be excited when you're taking part in the body and the blood. బలిలో పాలు పంచుకునేటప్పుడు మీరందరూ కూడా ఉత్సాహంగా ఉండాలని కోరుతున్నాను. I know we are taking this every single Sunday. ప్రతి ఆదివారం మనం తీసుకుంటున్నామని నాకు తెలుసండి. But every single Sunday you are receiving something spiritual that is from the heaven. అలాగే ప్రతి ఆదివారం దీన్ని తీసుకున్నప్పటికీ ప్రతి ఆదివారం నూతనంగా పరలోకం నుంచి ఆత్మీయమైన విషయాన్ని పొందుకుంటూ ఉన్నారు. Every time you're participating in the body and the blood of Jesus, you're communing with God. ప్రతిసారి బలిలో పాల్పంచుకున్నప్పుడు దేవుడితో మీరు సహవాసం చేస్తున్న వారిగా ఉన్నారు. Sometimes I believe the reason why we receive a lot of divine ideas is because we're taking part in a divine body and the blood of Jesus. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది దైవికమైన ఆలోచనలు దైవికమైన భావనలు ఎలా వస్తాయి అనగా దైవికమైన విషయాల్లో మనం పాల్పంచుకుంటున్నాం కాబట్టి I want you to get excited before you take part in the body and the blood of Jesus. ఆ యొక్క బలిలో పాల్పంచుకోక ముందు మీరందరూ ఉత్సాహపడవలసిందిగా I కోరుతున్నాను. want you to open your mouth and declare what you're believing for. మీరు దేని గురించి అయితే నమ్ముతున్నారో అది నోటితో మీరు ఒప్పుకోలు చేయవలసిందిగా If it's కోరుతున్నాను. the sickness that you're struggling with, let me tell you, the word of the Lord says that he was beaten and bruised so that you will be healed. అలాగే మీరు అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే వాక్యం ఏమని సెలవిస్తుందనగా ఆయన నల్లగొట్టబడ్డాడు విరగొట్టబడ్డాడు ఎందుకనగా నువ్వు పరిపూర్ణమైన స్వస్థతను పొందుకోవడానికి. If you are struggling with things in your life, know that God has come and given his body so that you can be set free. అలాగే నువ్వు జీవితంలో నువ్వు ప్రయాసపడుతూ నువ్వు కష్టపడుతున్నట్లయితే దేవుడు ఆయన యొక్క శరీరాన్ని నీకు అర్పించాడండి దేనికనగా నువ్వు దాని నుంచి బయటికి రావడానికి. The will of God for you is to have eternal life. దేవుని యొక్క చిత్తం ఏమిటనగా నువ్వు నిత్య జీవాన్ని కలిగి ఉండాలని. Eternal life means not life after death, నిత్య జీవం అనగా మరణించిన తర్వాత వచ్చే జీవితం కాదండి, but life on earth without death. అలాగే లోకంలోనే జీవిస్తూ మరణం లేని జీవితాన్ని జీవించడము. Living on earth without sickness is the will of God. లోకంలో భూమి మీద జీవిస్తూ ఎటువంటి అనారోగ్యం లేకుండా జీవించడమే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. Having long life is the will of God. దీర్ఘాయుష్షు కలిగి ఉండడం అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. Being only the head and not the tail is the will of God. తలగా ఉండాలి తోకగా ఉండకూడదు అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. Being the lender is the will of God. అప్పు ఇచ్చేవాడిగా ఉండాలి అప్పు తీసుకునేవాడిగా ఉండకూడదు అనేది And దేవుని you యొక్క will చిత్తమై ఉన్నది. receive that ability while you're taking part in the body and the blood of ఈ Jesus. రోజు నువ్వు బలిలో పాల్పంచుకుంటున్న ఆ యొక్క సామర్థ్యాన్ని నువ్వు పొందుకుంటూ ఉంటావు. I don't want you to be like the church of Corinth. కొరింథీ సంఘం వల్ల మీరు ఉండకూడదండి. Don't be so ignorant of not knowing what you're taking part in. మీరు ఎందులో పాల్పంచుకుంటున్నారో అది తెలుసుకోలేని స్థితిలో ఉండకండి, అజ్ఞానంతో ఉండకండి. But I want you to declare and decree that even as you're taking part in the body and the blood of Jesus, everything that is holding you on the inside is about to be set free today. కానీ ఈ రోజు మీరు బలిలో పాల్పంచుకుంటుండగా నమ్మకంతో తీసుకుంటుండగా మీ దేహంలో ఏదైతే సరిగ్గా లేదో దాని నుంచి మీరు విడుదల చేయబడుతున్నారు నమ్మి Can we all తీసుకోండి. pray? Can we all pray? I want you to focus. అందరూ కూడా ప్రార్థించవలసిందిగా కోరుతున్నానండి. I want you all to know that what you're holding is a miracle meal. మీరు ఏదైతే చేతిలో పట్టుకున్నారో అది అద్భుతమైన ఆహారం అని మీరు తెలుసుకోవాలి. I want you to know that what you're holding is a medicine that can set you free.